పుల్లారావు గారు కూడా జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం. హలో పుల్లారావు గారు, మ్యూట్లో ఉన్నట్టున్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి సార్. ఓకే యా పుల్లారావు గారు, పుతిన్ పర్యటన జరుగుతుంది, ఢిల్లీ మొత్తం రక్షణ వలయం ఉందంటూ ఉన్నారు. కీలకంగా 3 అంశాలు చర్చకు వస్తున్నాయి. ఒకటి, రష్యా యుక్రెయిన్ వార్ తర్వాత పరిస్థితులు, భారత్ శాంతి వైపు ఉన్నదని స్పష్టంగా ప్రధాని చెప్పడంతో పాటుగా రక్షణకి సంబంధించిన ఎయిర్ డిఫెన్స్ సంబంధించినటువంటి ఒప్పందాలు, రష్యా నుంచి మన కొనుగోళ్లు, అలాగే ముడి చమురు కొనుగోళ్లు, ఇది ఒక అంశం అయితే రక్షణకి సంబంధించిన కొనుగోళ్లు. రెండవది, వాణిజ్య లోటు చాలా భారీగా ఉంది రష్యాతో మనకి. ఈ మధ్యకాలంలో మరీ ఆయిల్ ఇంపోర్ట్స్ పెరిగిన తర్వాత, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, ఆ గ్యాప్ మరింత పెరుగుతుంది. కాబట్టి భారత్ నుంచి కూడా ఎక్స్పోర్ట్స్ పెరగాలని ఒక ప్రపోజల్ ఉంది. ఏం జరుగుతుంది, ఎలా ఉంది ఈ డిస్కషన్స్, ఎలా అవుతుంది అనుకోవచ్చు? మనం యుక్రెయిన్ వార్ స్టార్ట్ అవ్వక ముందు నుంచి అప్పుడు 2% మన ఆయిల్ కొనేది, బయట రష్యా నుంచి కొనేవాళ్ళం 2%. అవును. రీసెంట్ గా 4-5 నెలల క్రితం 50% దాటిందని నా జ్ఞాపకం. మళ్ళీ ఈ నెలలో తగ్గించారు. ఈ నెలలో తగ్గిపోయింది, 35% ఉందని అంటున్నారు నుమాన్ గారు. తగ్గింది. ఎందుకంటే ఒక కన్ను శాంక్షన్స్ మీద కూడా వేసాం. మనకి అమెరికాతో అన్ని విషయాల్లో పోరాడలేం. ఇరాన్ తో అమెరికా శాంక్షన్స్ వేసినప్పుడు 6 నెలలు, సంవత్సరం టైం తీసుకుని ఆప్ చేశాం. ఇప్పుడు గేమ్లు ఏంటంటే ఇంతట్లోకి యుక్రెయిన్ తో శాంతి వస్తుంది, గొడవ ఉండదని. సో తప్పకుండా వచ్చిన ప్రాబ్లం మనకి రష్యాకి ఏంటంటే, ఇప్పుడు ఏదో ఆ హ్యూమన్ అంటున్నా మ్యాన్ పవర్ ఏమైనా ఎక్స్పోర్ట్ ఆ నోట్ వచ్చిందా లేదో నాకు తెలియదు. 5 లక్షల మందిని ఏదో ఎంప్లాయ్ చేస్తా ఉన్నారు రష్యాలో, మిగతా క్రాఫ్ట్స్ లో లాగా. అలాంటిది వస్తే మనకి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి, లేకపోతే కష్టం. రష్యాకి మనకి ఒకనప్పుడు ఉండే సిచ్యువేషన్, రష్యా కమోడిటీ ఎక్స్పోర్టర్ ఎక్కువగా. ఎస్, ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ చేస్తుంది. పూర్వం నుంచి మంచి ఎక్స్పీరియన్స్, వాళ్ళకి మంచి సైంటిఫిక్ నాలెడ్జ్ ఉండేది. ఆ కమ్యూనిస్ట్ టైంలో బాగా ఇన్వెస్ట్ చేశారు కమ్యూనిస్ట్ రెజిమ్స్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నది, ఆ ఫౌండేషన్ ఉన్నది. కానీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, టెక్నాలజీ అంతా అమెరికాకి వెళ్ళిపోయింది. అన్ని టెక్నాలజీ కంపెనీలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే చైనా దగ్గర ఉన్నాయి. సో రష్యాకి మనతో మంచి సంబంధాలు ఉండినా మనం కొనేది, మన గోధుమ అక్కర్లేదు. ఒకప్పుడు కొన్నాం రష్యా నుంచి. యుక్రెయిన్ ఎక్స్పోర్ట్ చేసేది, యుక్రెయిన్ రష్యాకి గ్రానరీ, ఇవన్నీ ఉన్నాయి ప్రాబ్లమ్స్. రష్యా ఈ యుద్ధం తర్వాత ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. 1980 నుంచి 90 వరకు ఆఫ్ఘాన్ యుద్ధం అవ్వాక ఆ స్ట్రెస్ కి ఆ గవర్నమెంట్ పడిపోయింది. కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఎంతో ఖర్చు పెట్టేశారు. అది ఇప్పుడు ఎలాంటి స్ట్రెస్ వస్తుంది దీని మీద? ఇప్పుడు కూడా కాదు సార్, ఇప్పుడు కూడా మనకి క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచే కొంటా ఉన్నాం భారీగా. రెండోది S-400, మొన్న ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ మన మీద దాడి చేస్తే తట్టుకున్నది S-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, అది కూడా రష్యాదే. రష్యా నుంచి కొంటున్నాం ఇప్పుడు కూడా భారీగా ఆయుధాలు. కరెక్ట్. కానీ ఆయిల్ ఎక్కువ కొంటాం, అమెరికా నుంచి కొంటాం మొదలు పెట్టాం లాస్ట్ 2 months. మీకు తెలుసు కదా. ముఖ్యంగా నేను అనుకుంటుందా, ఎకనామిక్స్ అంత ఈజీగా మనకి రష్యాకి సెట్ అవుతుందా? మనకు కావాల్సిన వస్తువులు వాళ్ళ దగ్గర ఉన్నాయా? వాళ్ళ అమ్మాయి మనకు కావాలా? ఆ చమురు తప్ప, అది చూడాలి. కానీ ఒక పెద్ద విషయం ఏంటంటే, రష్యాతో మనకి సంబంధం చైనా మీద మంచి ఇంపాక్ట్ వచ్చింది. తప్పకుండా రష్యా చైనా మంచి సంబంధాలు ఉన్నాయి. నా వ్యూ ఏమిటంటే, గత 2 సంవత్సరాలు బట్టి వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్ చాలా వరకు చైనాని కన్విన్స్ చేశారు. మీరు భారతదేశంతో హాస్టిలిటీస్ ఉంటే, పాకిస్తాన్ పెట్టి ఇది పెట్టి ఉంటే మొత్తం ప్రపంచంలో మీకు వీక్నెస్ వస్తుంది, మనకు వీక్నెస్ వస్తుంది. భారతదేశం మన పక్కన ఉన్న దేశం, పెద్ద దేశం. వాళ్ళు అమెరికాతో, యూరోప్ తో సంబంధాలు పెట్టుకున్నారు. అది సోఫెన్ చేశాడు, చైనా చాలా వరకు సోఫెన్ చేశాడు. అలాగే సెప్టెంబర్ నెలలో షాంఘాయ్ కోఆపరేషన్ మీటింగ్ చైనాలో జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి వెళ్ళాడు. అప్పుడు పుతిన్ అందరూ ఉన్నారు, అందరూ చూశారు. అక్కడ కూడా పుతిన్ కూడా చాలా సాయం చేశాడు భారతదేశానికి. అమెరికాని అడ్రస్ చేస్తూ సెప్టెంబర్ 3వ తారీఖు ఇలాగా అమెరికా పెద్ద దేశాలని, భారతదేశం చైనాని అవమానం చేసి థ్రెటన్ చేయటం మంచిది కాదు. ఆఫ్టర్ ఆల్ 2 పెద్ద దేశాలు అమెరికా పార్ట్నర్స్ కదా. అదే ఆ రోజు నుంచి అమెరికాలో ఎవరు మన తిట్టం మానేశారు. గవర్నమెంట్, ప్రెసిడెంట్, క్యాబినెట్ మినిస్టర్స్ ఇటు చేసే పని చేస్తున్నారు కానీ అవమానాలుగా మాట్లాడట్లేదు. సో పుతిన్ చాలా మంచి ఉపయోగపడ్డాడు భారతదేశానికి. మీరు ప్యూర్ గా వాళ్ళ ఎకనామిక్ నీడ్స్ అంటున్నారంటే, నేను అనుకుంటున్నా మ్యాన్ పవర్ ఒక పెద్ద సోర్స్ అవ్వచ్చు. మ్యాన్ పవర్ ఎక్స్పోర్ట్
ఆ 5 లక్షల మందో 10 లక్షల మందో అది సెట్ అవుతే భారతదేశానికి రష్యాకి సంబంధం బాగా పెరుగుతుంది. నిరుద్యోగ సమస్య కూడా కొంత తగ్గే అవకాశం ఉంటుంది భారత్లో. దీంతో పాటుగా చెప్పండి సార్. అదే మనకి ఎప్పుడైతే హ్యూమన్ రిలేషన్స్ పెరుగుతాయో ఆ దేశంతో మన సంబంధాలు పెరుగుతాయి. ఇవాళ మనకి యుఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, అమెరికా, కొన్ని యూరోపియన్ దేశాలతో సంబంధం ఏంటి? మన మనుషులు వెళ్ళి అక్కడ ఉంటున్నారు, అక్కడ పనిచేస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు. మనం స్కిల్స్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, వాళ్ళకి 5 రెట్టింపులు జీతాలు ఎక్కువ వస్తాయి. ఎక్కడికంటే ఇంటికి పంపిస్తారు, వాళ్ళు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు లైఫ్. మన అమెరికా వెళ్ళి పని చేయటం, రష్యా వెళ్ళి పని చేయొచ్చు, తప్పులేదు. ఈ రోజుల్లో మొబిలిటీ ఉన్నది. స్కిల్ వర్కర్స్ కి కావాలి. భారతదేశం పీపుల్ కి మంచి రెప్యుటేషన్, సో అది ఎదురు చూస్తుంది. రష్యా మనకి రాజకీయంగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అన్నిటికీ ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఒక మాట చెప్పండి సార్. ఇప్పుడు కాదు సార్, ఇప్పటికే అమెరికాకి కంటగింపుగా ఉంది, రష్యా దగ్గర నుంచి కొనొద్దంటున్నా భారత్ ఆయిల్ కొంటూనే ఉంది అని శాంక్షన్స్ మీద శాంక్షన్స్ ఆయన ఇవాళ రాత్రికి స్పందిస్తాడో రేపు పొద్దున స్పందిస్తాడో నాకైతే సందేహంగానే ఉంది. దీని నుంచి అంటే కొంత మనం స్వేచ్ఛ పొందినట్టే. ఎందుకంటే ఒకసారి రష్యా భారత్ మరింత దగ్గర అవుతూ చైనా కూడా కాస్త సహకారం ఇవ్వడానికి సిద్ధమైంది. సరే, బౌండరీ విషయాలు పక్కకు పెడితే కనీసం అమెరికాకి ధీటుగా నిలబడటానికి ఈ ఆర్థికంగా డాలర్ రేట్ కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇది కాస్త వెస్టర్న్ కంట్రీస్లో మళ్ళీ అవి తిరిగి పునరాలోచన చేయడానికి ముఖ్యంగా అమెరికా ఏమైనా ఉపయోగపడుతుందా? అది మనకి రష్యాతో మన బైలాటరల్ రిలేషన్షిప్ 1950 నుంచి తర్వాత ముఖ్యంగా అగ్రిమెంట్ 71 నుంచి ఇందిరాగాంధీ టైంలో జరిగిన అగ్రిమెంట్ నడుస్తుంది. బైలాటరల్ భారతదేశం అమెరికాతో కూడా పెంచుకోవటానికి సిగ్నల్స్ ఇస్తున్నారు. అమెరికాతో ఏం తగ్గించట్లేదు, యూరోప్తో పెంచుకుంటున్నారు, రష్యాతో పెంచుకుంటున్నారు. భారతదేశం ఇప్పటి నుంచి కాదు, గత 50 సంవత్సరాల 80 సంవత్సరాలు చెప్పేది ఏంటంటే మేము ఒక దేశంతో సంబంధం ఇంకో దేశానికి హాని చేయాలని కాదు, మా గొడవలు మాయి, రష్యా మనకి సంబంధం మా ఇద్దరి మధ్యన, ఎవరినో టార్గెట్ చేయట్లేదు అన్నారు. చాలా వరకు ఒప్పుకుంటున్నారు. ఈవేళ వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ పీస్కి కొంచెం ముందరికి వెళ్ళిపోతే ఈ గొడవలన్నీ చాలా వరకు తగ్గిపోతాయి భారతదేశానికి. తర్వాత ఎవరో చెప్పినట్టుగా పెద్ద రైటర్స్ అందరు చెప్పింది డొనాల్డ్ ట్రంప్కి అన్ని దేశాలతో తగువైతే ఎలాగా, ఆయన కూడా తగ్గుతాడు. ఎందుకంటే భారతదేశం పట్టింపు లేకపోతే ఇంకేం చేస్తారు? పట్టింపు లేదని భారతదేశం ఆ సిగ్నల్స్ ఇచ్చింది కదా, సిగ్నల్స్ ఇచ్చింది, మేమేమి లెక్క పెట్టాం అని సిగ్నల్స్ ఇచ్చారు. సో నేను అంత ఇంపాక్ట్ ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇంకో 50% వేసారంటే చైనా మీద ఎంత చేయలేదు, భయపడి వేయలేదు కదా. వాళ్ళ దగ్గర రేర్ మినరల్స్ ఉన్నాయి, మ్యాగ్నెట్స్ ఉన్నాయి అని వస్తుంది, క్రిటిసిజం వస్తుంది. నిన్న పుతిన్ కూడా ఏమన్నాడు, అమెరికా మా దగ్గర నుంచి కొంటుంది అన్నాడు. అమెరికా మా దగ్గర నుంచి కొంటుంది, యూరోప్ కొంటుంది. తర్వాత ఇంకో మంచి విషయం ఏంటంటే ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ రష్యా దాంట్లో ఎక్స్పర్ట్. నేను ఇందాక మాట చెప్పా, వాళ్ళకి 50-60 సంవత్సరాలు బట్టి విశేషమైన సైన్స్ డెవలప్ చేశారు రష్యా. తర్వాత హిస్టరీలో కూడా అంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాల క్రితం నుంచి కూడా సైన్స్ కి చాలా ఎంఫోసిస్ ఆ రష్యాలో ఉండేది, ఎప్పుడు ఉండేది. సైన్స్ టెక్నాలజీ అన్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు ఎడ్యుకేషన్ కి, వాటికి. సో అవన్నీ ఉపయోగపడతాయి. కానీ వాళ్ళు మన అవసరాలన్నీ తీర్చలేరు రష్యా. కానీ ఇందాక కూడా ఆ పాయింట్ అడిగాను సార్ నేను, రక్షణకి సంబంధించి మీరు జాయిన్ కాకముందు కూడా అదే అడిగాను. ఈవెన్ న్యూక్లియర్ రియాక్టర్స్, కుంభకోణంలో న్యూక్లియర్ రియాక్టర్స్ కూడా 4 పనిచేయని దశలో ఉన్న వాటిని తిరిగి పనిచేయించే టెక్నాలజీ సపోర్ట్ ఇస్తామని చెప్పి రష్యా ముందుకు వచ్చింది అంటున్నారు. మన ఎయిర్ డిఫెన్స్ అలాగే లేటెస్ట్ 5th జనరేషన్ ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా రష్యా నుంచే కొంటా ఉన్నాం. కానీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ వాళ్ళ నుంచి మనకి ఎట్లయితే ఇతర దేశాల నుంచి కావట్లేదు, ఇక్కడి నుంచి కూడా టెక్నాలజీ ట్రాన్స్ఫర్ కావట్లా. ఇది ఒక రకంగా మన సెక్యూరిటీలో బగ్ కాదా? అలాగే డిపెండెన్సీ పెరిగిపోదంటే ఎలా అర్థం చేసుకోవాలి? అన్ని మనం ఒక రష్యా మన సప్లయర్ కాదు, జర్మనీ నుంచి సబ్మరీన్స్ కొంటున్నాం, ఫ్రాన్స్ నుంచి ప్లేన్స్ కొంటున్నాం, అమెరికా నుంచి ప్లేన్స్ కొంటున్నాం. అయితే సో ఇది మనం డైవర్సిఫై అయిపోయింది, ఒక రష్యా మీద ఆధారపడలేదు. రష్యా మీద కొన్ని ఇంపోర్ట్ చేస్తున్నాం, ఆ సిస్టమ్స్ ఇంకోళ్ళు ఇస్తా అంటున్నారు. సో ఇది మనం కేర్ఫుల్ గా చేస్తున్నారు. డిఫెన్స్ పర్చేసెస్ ఎవరి మీద డిపెండెన్సీ లేకుండా. తర్వాత మీకు తెలియంది కాదు, మొత్తం వార్ మారిపోయింది కదా, అంత టెక్నాలజీ వార్ కదా.
సోల్జర్స్ ఒకళ్ళ మీద ఒకళ్ళు కత్తులతోనూ తుపాకులతో కాల్చుకోవటం లేదు కదా ఇంకా. అవునండి. అంతా ఏరియల్ వార్, టెక్నాలజీ వార్. అవును. అది భారతదేశం ఎంఫసిస్ తెస్తే మనమే ముందరికి వెళ్ళిపోవచ్చు. మన దగ్గర సైంటిఫిక్ పూల్ ఉన్నది. రైట్.